హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మన పిల్లల లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తక్కువ సమయంతో మంచి టేస్ట్ అండ్ హెల్తీగా ఉండేలాగా, పిల్లలు ఇష్టంగా తినేటట్లు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా క్యారెట్స్ అయితే తీసుకొని వాటిని అయితే చిన్నగా అయితే తురుముకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తాన్ని ఒక దగ్గర తురుముకొని ప్లేట్లో అయితే వేసుకొని, ఇంకా వాటిలో కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లిపాయలు, కరివేపాకు తీసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకొని, ఉల్లిపాయనైతే వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలను కూడా వేసుకొని అయితే కలుపుకోవాలి. తర్వాత అందులోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం అందులో ఇంకా సపరేట్గా కారం అనేది ఏం వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇంకా అందులోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ కోసం అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా టేస్ట్కి సరిపోయేంత ఉప్పునైతే వేసుకొని ఒకసారి అయితే మొత్తము దగ్గరికి కలుపుకోవాలి. ఇంకా అందులోకే నేను పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దానిపైన మూత అయితే పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత చూడండి ఎట్లా మగ్గిపోయిందో, మొత్తం ఆయిల్ అయితే మెత్తబడిపోయింది. క్యారెట్ అనేది చూడండి ఎంత బాగుందో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మొత్తం అనేది దగ్గరికి అయితే అయిపోయింది. అది మాడు కట్టకుండా అయితే మంచిగా కలుపుతూ ఉండాలి. దాన్ని అయ్యేంత వరకు ఈ విధంగా అయితే కలుపుకోవాలి, దగ్గరికి అయ్యేంత వరకు. చూడండి, ఇంకా చివరిలో నేనైతే కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని ఇంకా అదైతే వేసుకున్నాను. కొత్తిమీర వేసుకోవడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.